హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీడీవీ వ్లాగ్స్. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటైనటువంటి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గొల్లల మామిడాడలోని శ్రీ కోదండరామాలయం చూడడానికి వెళ్తున్నాం. ఈ ఆలయం చరిత్ర మరియు గోపురం యొక్క విశిష్టతలు అన్నీ తెలియజేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ గొల్లల మామిడాడ రాజమహేంద్రవరం నుంచి 38 కిలోమీటర్లు, కాకినాడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడికి చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఒకసారి ఊరికి దగ్గరలోకి వచ్చామంటే దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం నుంచే మనకి ఈ గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేరుకున్నది పడమట దిక్కున ఉన్నటువంటి రాజగోపురం అండి. భారతదేశంలో అత్యంత ఎత్తైన రాజగోపురం తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నదంటండి. అది దాదాపు 239 అడుగుల హైటుతో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది గొల్లల మామిడాడలోని కోదండరామాలయంలో ఉన్నటువంటి పడమర దిక్కున ఉన్న రాజగోపురం అండి. ఇది 11 అంతస్తుల్లో మొత్తంగా 200 అడుగుల హైట్లో ఉంటుందండి. ఇప్పుడు మనం తూర్పు దిక్కుకు వెళ్ళి తూర్పు దిక్కున ఉన్న రాజగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఈ తూర్పు గోపురం దాదాపు 9 అంతస్తుల్లో 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే తూర్పున వైపు ఉన్నది 160 అడుగుల ఎత్తు, పడమర వైపు ఉన్నది 200 అడుగుల ఎత్తు అండి. ఆలయంలోకి ప్రవేశించగానే మనకు శ్రీ కోదండరామ దేవస్థానం గొల్లల మామిడాడ అని రాసి ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఈ చక్కటి భక్తి పాటలతోటి అంతా భక్తిభావంతో చాలా అద్భుతంగా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఈ ఆలయం చరిత్రలోకి వెళ్తే దాదాపు 135 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆలయం అండి ఇది. 1889వ సంవత్సరంలో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, ద్వారంపూడి రామిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులకు స్వామివారి కలలో కనిపించి ఈ ఆలయం నిర్మించవలసిందిగా కోరారంటండి. అప్పుడు వారిద్దరూ చిన్నగా మొదట్లో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారండి. తర్వాత ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది ఈ దేవస్థానం. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ దాసాంజనేయ స్వామివారు, శ్రీ బాల గజానన స్వామివారు విగ్రహాలు కూడా ఉంటాయండి. ఆంజనేయ స్వామివారు శ్రీ స్వామివారికి ఎదురుగా ఉంటారండి. రండి స్వామివారిని దర్శించుకుందాం. గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి సమేత శ్రీరాముల వారి విగ్రహం ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం పడమటి రాజగోపురంలోని మొదటి అంతస్తులో ఉన్న అద్దాల మేడ చూడడానికి వచ్చామండి. ఇక్కడ ఈ విధంగా రామాయణంలోని గాథలను తెలుపుతూ రకరకాల విగ్రహాలు ఉంటాయండి. ఈ విగ్రహాలని ఈ చుట్టూరు ఉన్న అద్దాలలో కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అంటే మిర్రర్ యొక్క రిఫ్లెక్షన్స్ ఆధారంగా ఈ ఏర్పాటును చేశారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ అద్దాల మీద చూడండి. ఈ సింహాసనాలు ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా చూపిస్తారు. ఈ ఆలయ నిర్మాణ విశేషాలండి. ఈ తూర్పు గోపురాన్ని 1948వ సంవత్సరంలోను, పశ్చిమ గోపురాన్ని 1956వ సంవత్సరంలోను, అద్దాల మందిరాన్ని 1975వ సంవత్సరంలోనూ నిర్మించారు. 200 అడుగులకు పైగా ఎత్తైన ఈ పడమటి రాజగోపురంలోకి మనం 11వ అంతస్తు వరకు కూడా ఎక్కి చూడొచ్చండి. ఇప్పుడు మనం అద్దాల మేడ పైన ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు ఈ రాజగోపురం నుంచి ఇటువైపుకి వస్తే మనకి ఇప్పుడు కనబడుతున్నది ఇది గర్భగుడి యొక్క గోపురం అండి. దాని వెనక ఉన్నది తూర్పు రాజగోపురం అండి. అంటే మనం ఇప్పుడు పడమటి రాజగోపురం నుంచి ఎంటర్ అయ్యాం కదా, అందుకని అనమాట. నిజానికి మొట్టమొదటిగా తూర్పు రాజగోపురాన్ని నిర్మించారండి. కానీ తర్వాత తూర్పు భాగం చాలా ఎత్తు అయిపోయిందని రెండవదైన ఈ పడమటి రాజగోపురాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడి యొక్క రాజగోపురం అండి. మొత్తం ఈ 3 గోపురాల మీద రామాయణ, మహాభారత, భాగవతాలకు చెందిన కథలన్నింటినీ శిల్పాలుగా చెక్కారండి. చాలా అద్భుతంగా ఉంటాయి. చూస్తుంటే మనకి కళ్ళ ముందు నిజంగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
మనకిప్పుడు గర్భగుడి గోపురం పైన ఈ విధంగా అటు ఇటు ఉన్నవారే అప్పట్లో రామాలయం నిర్మించిన వారండి. రామాయణ యుద్ధంలో లక్ష్మణుణ్ణి కాపాడడానికి హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తెచ్చిన దానికి సాక్షిగా ఇక్కడ ఈ గోపురం మీద దీన్ని చెక్కారు చూడండి. ఇప్పుడు మనం 6వ అంతస్తుకు చేరుకున్నామండి. ఇక్కడి నుంచి చూస్తే ఈ విధంగా తూర్పు గోపురం, గర్భగుడి గోపురం కనిపిస్తున్నాయి. ఇది చూడొచ్చు మీరు తులాభారం. ఇదంతా గొల్లల మామిడాడ గ్రామం అండి. చూడండి ఎంత దూరం వరకు కనిపిస్తుందో. ఇంకా రెండో వైపున కుచేలుడు శ్రీకృష్ణుడిని కలిసిన సన్నివేశాన్ని చెక్కారండి. మనం గర్వించదగిన ఇంకో విషయం ఏంటంటే భారత్ తపాలా సంస్థ వారు ఒక పోస్టల్ కవర్ని కూడా రిలీజ్ చేశారంటండి ఈ జంట గోపురాలకి గుర్తుగా. ఈ మెట్ల మార్గంలో అలా పైకి వెళ్తుంటే ఇలా ప్రతి ఫ్లోర్కి నెంబర్ కూడా వేసి ఉంచారండి. ఇప్పుడు ఇది 8. అలా ఈ మెట్ల వెంబడి ఎక్కుతూ పై ఫ్లోర్ వరకు చేరుకుందాం. ఇది 9 అండి. పదో ఫ్లోర్ కూడా వచ్చేసాం. ఇప్పుడు మనం మొత్తానికి చివరి ఫ్లోర్కి చేరుకుంటున్నామండి. అదే 11వ అంతస్తు. ఈ 11వ అంతస్తు నుంచి ఈ చుట్టుపక్కల అంతా ఏ విధంగా కనబడుతుందో చూద్దాం రండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వ్యూ అంతా. అది తూర్పు రాజగోపురం అండి. ఆ పక్కన చుట్టుపక్కల పొలాలన్నీ ఎంత పచ్చగా కనబడుతున్నాయో చూడండి. ఇది గర్భగుడి రాజగోపురం అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారండి. అలాగే శ్రీరాముల వారి కళ్యాణం కూడా చాలా అద్భుతంగా చేస్తారు. మీరంతా కూడా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకి పాత్రలు కాగలని కోరుకుంటున్నానండి. ఈ గోపురం పైభాగాన నిర్మించినటువంటి ఈ శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాన్ని చూడండి. చాలా చక్కగా ఉంది కదండి. ఇంత హైట్లో చాలా అందంగా చెక్కారు. ఇదండి మా గొల్లల మామిడాడ ట్రిప్ విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.